బోన్ ట్యూమర్ కింద అనుకోవాలి. పాత రోజుల్లో బోన్ ట్యూమర్, బోన్ క్యాన్సర్ వస్తే కాలు తీసేయాల్సి వచ్చేది, యాంపిటేషన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు బోన్ ట్యూమర్లోకి కాలు తీసేయడం అనేది చాలా చాలా అరుదు. ఇప్పుడు థ్యాంక్స్ టు ది అడ్వాన్సెస్ అంకాలజీలో రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జికల్ థెరపీ అట్లా అన్ని మోడాలిటీస్ వచ్చి ఇప్పుడు బోన్ ట్యూమర్స్కి కాలు తీసేయడం అనేది లేదు. ఇప్పుడు ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే, ఈ బోన్ ట్యూమర్స్ని ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే అంత మంచి ట్రీట్మెంట్ వస్తుంది. చాలా సార్లు ఇది యంగ్ వయసులో వస్తుంది. స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చిన తర్వాత, అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కాదు, బాల్ తగిలింది, చిన్న వాపు వచ్చింది, పోద్దులే అని చెప్పి కొంతమంది అశ్రద్ధ చేస్తారు. ఆ వాపు కెన్ బి క్యాన్సర్. కాబట్టి నెల రోజుల తర్వాత కూడా వాపు తగ్గకుండా, వాపు పెరిగినా, ఇంకా నొప్పి వచ్చినా వచ్చి డాక్టర్ని చూపించుకోవడం మంచిది. డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ల దగ్గర నుంచి అందరు క్యాన్సర్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. వాపు రాగానే క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. సింపుల్ ఎంబీబీఎస్ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించుకున్నా పర్లేదు. కానీ ఎర్లీగా చూపించుకోవాలి. ఎందుకంటే ఎర్లీగా చూపించుకుంటే అవుట్కమ్స్ బాగుంటాయి. వచ్చిన ప్రతి వాపు క్యాన్సర్ కాదు, భయపడద్దు. 100లో ఒక 5% మటుకే వస్తాయి. కానీ తొందరగా చూపించుకొని డాక్టర్ దగ్గర నుంచి ఎష్యూరెన్స్ తీసుకుంటే మంచిది. కాబట్టి ఆ అవేర్నెస్ ప్రజలందరికీ కలిగించాలి. అందుకని ప్రెస్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రజలకు అవగాహన కలిగించడానికి. ఎందుకంటే ఇప్పుడు పాత రోజులలాగా ఏ క్యాన్సర్ వచ్చినా ప్రాణం పోద్ది, కాలు తీసేస్తారన్నది లేదు. ఇప్పుడు చాలా క్యాన్సర్స్కి ట్రీట్మెంట్. 3, 2, 1, go